పయనం యూట్యూబ్ న్యూస్ ఛానల్కు స్వాగతం. ఇరవై 27/2/2026 శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం స్థానిక ఎన్జీ హోమ్ నందు జర్నలిస్ట్ అసోసియేషన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాఫ్ వారి ధర్మవరం జాఫ్ శాఖ ఆధ్వర్యంలో సీనియర్ జర్నలిస్టులకు సన్మాన సభ కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా జరిగినది. ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, యూట్యూబ్ ఛానల్ పాత్రికేయులు పాల్గొనడం జరిగినది. ఈ కార్యక్రమంలో దాదాపు 50 మంది దాకా పాత్రికేయులకు సన్మాన సభ కార్యక్రమం చేసి సీనియర్లు వీరు పత్రికా రంగానికి చేసినటువంటి సేవలను కొనియాడుతూ వారి యొక్క కృషిని గుర్తించుకోవడం జరిగినది. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం చాలా హర్షించదగ్గ విషయం. సీనియర్ పాత్రికేయులకు సన్మాన కార్యక్రమం చేయడం అనేది చాలా సంతోషదగ్గ విషయం. నా పేరు వెంకట సుబ్బయ్య. నేను సత్యసాయి జిల్లా అగ్రేషన్ కమిటీ మెంబర్. మాది కదిరి. అంటే ఈ సమావేశం నేను ఆలస్యంగా వచ్చినాను, క్షమించండి. ఓకే, థ్యాంక్ యూ. జర్నలిస్ట్ వృత్తిలో పనిచేసేటువంటి సీనియర్ పాత్రికేయులకు సన్మానం చేయాలని జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాబ్ నిర్వహించడం, ఆ యొక్క కార్యక్రమానికి సీనియర్ జర్నలిస్టు గౌరవనీయులు పెద్దలు చక్రపాణి గారు అధ్యక్షత వహించడం. ఈ కార్యక్రమం నేను భాగస్వామి కావడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఇటువంటి మంచి ఆలోచన చేసినటువంటి జాబ్ ప్రతినిధులందరికీ కూడా ధర్మవరం శాసనసభ్యులు, రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రులు సత్యకుమార్ గారు వారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తాను. నేను కూడా విద్యార్థి దశలో నుండి జర్నలిస్టులతో అవినాభావ సంబంధం ఉంది. నా కుటుంబంలో కూడా ఒక జర్నలిస్ట్గా పనిచేస్తా ఉన్నారు. ఇప్పటికి కూడా జర్నలిస్ట్ అనేటువంటి వ్యక్తి ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా, జర్నలిస్టులు ప్రజా గొంతుకగా సామాజిక ఆర్థిక చైతన్యం తీసుకొచ్చే విధంగా వారు రాయసేటువంటి రాత కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియాలో చూపించేటువంటి పద్ధతి కావచ్చు. ఒక పక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను ఆ ప్రభుత్వానికి వివరిస్తూ ప్రజలకు కావాల్సినటువంటి కనీస మౌలిక వసతులు కల్పించే విధంగా ప్రయత్నం చేయడంలో జర్నలిస్టులు ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంటారు. ఇప్పటికి కూడా
జర్నలిస్ట్గా పనిచేసేటువంటి వ్యక్తులు చాలామంది ఇవాళ సీఈఓలు అయ్యారు. ఒక సామాన్య జర్నలిస్ట్గా తన యొక్క వృత్తిని ప్రారంభించి ఇవాళ తెలుగు రాష్ట్రాలలో శాసించేటువంటి స్థాయి తన దగ్గర ఉన్నటువంటి ఆలోచన విధానంతో అద్భుతమైనటువంటి స్టోరీ ఇవాళ మనం టీవీ ఛానల్లో చూసినా, పత్రికల్లో చూసినా, సంపాదకీయంలో చూసినా అనేక మంది సీనియర్ జర్నలిస్టులు ప్రజలను అవేర్నెస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి జర్నలిస్టులు ఇప్పటికి కూడా వారి జీవితం, వారి జీవన విధానం అత్యంత ఘోరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇందాక రావణ చెప్తున్నాడు అన్న, మాకు ఏదో జర్నలిస్టులకు సంబంధించిన స్థలాచార సమస్య అది ఇప్పుడే నా దృష్టికి వచ్చింది, కానీ పరిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తాను. భవిష్యత్తులో జర్నలిస్టులకు సంబంధించినటువంటి ప్రెస్ క్లబ్ కావచ్చు, జర్నలిస్టులతో ప్రయత్నం కావచ్చు, వాళ్ళకి ఇప్పటికే స్కూళ్ళలో కూడా, కాలేజీలో కొంతవరకు జర్నలిస్టులకు కన్సెషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసి మిగతా కూడా ఏమన్నా మా దృష్టికి తీసుకొస్తే పత్రికలతో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తామని. జర్నలిస్ట్ ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, వ్యక్తిగతంగా వాళ్ళకి ఏ పార్టీతో సంబంధాలు ఉండొచ్చు, కానీ జర్నలిస్ట్ అనేటువంటి వ్యక్తి సమాజ హితం కోరేటువంటి వ్యక్తి, సమాజ శ్రేయస్సు కోరేటువంటి వ్యక్తి, ప్రజల సమస్యలను పరిష్కారం చేసే దిశగా ప్రయత్నం చేసేటువంటి వ్యక్తి జర్నలిస్ట్ అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, అనేక సుదీర్ఘంగా జర్నలిస్టులుగా పనిచేస్తూ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మరోసారి మంత్రి సత్యకుమార్ యాదవ్ గారి శుభాకాంక్షలు చేస్తూ ఈ అవకాశం వచ్చినటువంటి జాబ్ ప్రతినిధులందరికీ కూడా, ఎందుకంటే వాళ్ళంతా నాకు వ్యక్తిగతమైనటువంటి సంబంధము, ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు ఉన్నాయి. వాళ్ళందరూ భవిష్యత్తులో కూడా ఇక్కడ ధర్మవరంలో పనిచేసిన అనేక యూట్యూబ్ ఛానళ్ళు, అనేక పీడిఎఫ్ పేపర్లు కూడా మన దగ్గర ఉన్నాయి. మరింత ఉన్నత స్థాయి. ఇవాళ నేను ఇంతకుముందు చెప్పినట్లు చాలామంది సీనియర్ జర్నలిస్టులు ఇవాళ సమైక్య ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో సీఈఓలుగా ఉండి వాళ్ళు ఛానల్ని నడిపిస్తూ పత్రికాధిపతులుగా ఉంటున్నటువంటి ధర్మవరం పట్టణంలో ఉన్నటువంటి జర్నలిస్టులు కూడా ఆ స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. నిరంతరం మీ మార్పును కోరుతూ మీ సేవలో పయనం న్యూస్ ఛానల్.